హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అయితే అనుకుంటాను. సో గైస్, ఈ ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో మనకు ఒక బ్రాండ్ మీద 2 years వారంటీ, 3 years వారంటీ కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా వరకు టీవీ కొంటున్నారు. టీవీ కొన్నప్పుడు వారంటీ ఉన్నదో చెక్ చేస్తున్నారు, చెక్ చేయట్లేదో మీకే తెలియాలి. ఎందుకంటే ఖచ్చితంగా వారంటీ ఉంటే ప్లస్ పాయింట్ అయితే అవుతుంది, ఎక్కువ వారంటీ ఉంటే. ఎందుకంటే బ్రాండ్ వారంటీ 1 year ఉంటే 1 year వరకు వాళ్ళు వస్తారు, ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసిపోతారు. నా దగ్గర నేను మార్నింగ్ ఒక వీడియో పెట్టాను కదా, సోనీ X90L టీవీది. అది వచ్చేసరికి 3 years బ్రాండ్ వారంటీతో తీసుకున్నాను. ఎందుకంటే నాకు మధ్యలో దుమ్ము లోపలికి వెళ్ళింది అనమాట. ఆ దుమ్ము లోపలికి వెళ్ళడం వల్ల డిస్ప్లే కొంచెం బ్లాక్ అయితే వచ్చింది. అది క్లీన్ చేసి మళ్ళీ వాళ్ళే మనకు తీసుకొచ్చి ఇచ్చారు. ఒక్క పైసా కూడా అయితే తీసుకోలేదన్నమాట. సో అలాగైతే ఉంటది అనమాట బ్రాండ్ వారంటీ. అందుకనే మినిమం 2 years 3 years ఉన్న బ్రాండ్ వారంటీ టీవీ తీసుకుంటే మనకు బెనిఫిట్ అయితే ఉంటది, కానీ బెనిఫిట్ ఉండకుండా అయితే ఉండదు. సో అందుకనే మరి ఈ వీడియోలో ఏ టీవీస్ మీద ఎంత బ్రాండ్ వారంటీ ఉందని తెలుసుకుందాం. నేను మొత్తం చెక్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నాకు ఎక్కువగా సోనీ మీద అయితే అనిపించింది. మినిమం కొన్ని మోడల్స్ మీద 2 years వారంటీ ఉంది, కొన్ని మోడల్స్ మీద 3 years వారంటీ అయితే ఉంది. యాక్చువల్ గా ఈ సేల్ ఫస్ట్ రోజు అన్ని మోడల్స్ మీద 3 years మినిమం బ్రాండ్ వారంటీ తీసుకొచ్చారు. అది ఎక్సలెంట్. అది వీడియో చేద్దాం అనుకున్నాను కానీ మిస్ అయితే అయ్యింది. బట్ ఇప్పుడైనా నేను చేస్తున్నాను, మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఈ సేల్ ఇంకొన్ని రోజులలో మొత్తం అయితే క్లోజ్ అయితే అయిపోతుంది. ఆల్రెడీ కొన్ని ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయితే అయ్యాయి, కొన్ని బ్యాంక్ ఆఫర్ కూడా కొంచెం తక్కువ అయితే అయ్యాయి అనమాట ఫస్ట్ రోజుకి సెకండ్ రోజుకి చూసినట్లయితే. సో ఇంకా మీరు లేట్ చేస్తే మాత్రం ఈ యొక్క వారంటీ అనేది కూడా వెళ్ళిపోతుంది. కొనాలి అనుకుంటే మాత్రం ఇక డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి. ఫ్లిప్కార్ట్ అయినా అమెజాన్ కొంచెం కిందికి క్లిక్ చేసి చెక్ చేయండి. అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ అమెజాన్ కనపడుతుంది. ఇక్కడ ఈ వీడియో ప్లే అవుతుంటేనే వ్యూ ప్రొడక్ట్ అని కనపడుతుంది కదా, అక్కడ వచ్చేసరికి మనకు ఫ్లిప్కార్ట్ అయితే కనపడతాయి. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడైతే కొంటే మన ఛానల్ కి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అలా హెల్ప్ఫుల్ అవ్వడం వల్ల మనం ఇలాంటి టీవీస్ ని ఎన్నో కొని ట్రూ రివ్యూగా మేము ముందుగా తీసుకొని అయితే వస్తాను. ఎందుకంటే మన కంపెనీ పంపిస్తే ఒక ఆచారం అయితే ఉంటుంది, ఇట్లా పేపర్ పట్టుకొని పేపర్ చదువుకుంటూ తర్వాత మీకైతే చెప్పాల్సి అయితే వస్తుంది అనమాట. సో అంతగా మనం అయితే రావద్దు అనుకుని నేనైతే ఈ విధంగా అయితే చేస్తున్నాను. మీ సపోర్ట్ అయితే అడుగుతున్నాను. నేను జెన్యూన్ గా రివ్యూ చేస్తున్నాను, ఖచ్చితంగా మీరు జెన్యూన్ గా సపోర్ట్ చేస్తారైతే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే టీవీ తీసుకోవడంలో, సౌండ్ బార్ తీసుకోవడంలో, ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ తీసుకోవడంలో ఇక్కడ కనపడుతున్న నెంబర్ కి ఒకసారి పింక్ చేయండి. అలా పింక్ చేయడం వల్ల నేను అలాగే లింక్స్ కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తున్నాను. అలా ప్రొవైడ్ చేయడం వల్ల కూడా ఎలాంటి ఫేక్ అయితే జరగదు, అంతా క్లియర్ గా అయితే జరుగుతుంది అనమాట, ట్రాన్స్పరెన్సీగా. సో ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు ఏమైనా ప్రొడక్ట్ కావాలనుకుంటే ఆ నెంబర్ కి క్లిక్ చేయండి. డౌట్ కూడా క్లియర్ చేసుకొని మన లింక్స్ ద్వారా బై అయితే చేయండి. మొదటిగా మరి ఏ టీవీ మీద ఎంత వారంటీ అయితే ఉంది, ఫస్ట్ 3 years వారంటీ ఉన్న మోడల్ అయితే చూద్దాం. 43 inches మన ఛానల్లో ఇది అన్బాక్సింగ్ అయితే చేసాం, కంపారిజన్ కూడా చేసాం అనమాట. ఒకసారి చెక్ చేయండి. సోనీ బ్రావియా 43 inches టీవీ S25M2 3 years వారంటీ అయితే ఉందన్నమాట. అండ్ ప్రైస్ కూడా డ్రాప్ అయితే అయ్యింది. ఎప్పుడు 48,000 రూపీస్ లో ఉండేది, ఇప్పుడు 43,490 రూపీస్ లో. మీ దగ్గర SBI క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం 4,000 ఆఫర్ వచ్చేసి ఏకంగా EMI ట్రాన్సాక్షన్ లో 39,490 అయితే వస్తుంది. సో సోనీ నుంచి మంచి టీవీ అనమాట, ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. ఈ టీవీని తీసుకోవచ్చు అని కూడా నేనైతే కంపల్సరీ అయితే నేను చెప్పాను. మరి మీలో ఇంకా ఎవరైనా కానీ 43 inches కోసం ఈ బడ్జెట్ అంటే 39,740 వితౌట్ EMI, విత్ EMI తోటి 39,490 అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు కొనాలంటే కూడా కొనుక్కోండి. ఈ టీవీలో డాల్బీ అట్మాస్ ఉంటుంది, HDR10 సపోర్ట్ ఉంటుంది, HLG సపోర్ట్ అయితే ఉంటుంది. టీవీ పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ మంచి బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటుంది, మంచి డీటెయిల్స్ కనబడతాయి, కలర్స్ కనబడతాయి. ఒకసారి మన సపరేట్ గా డెడికేటెడ్ గా కంపారిజన్ చేసాం, డెడికేటెడ్ గా అన్బాక్సింగ్ అయితే చేసాం. ఒకసారి అయితే చెక్ చేయండి, కంపల్సరీ మీకు బెస్ట్ బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క టీవీ, ఈ యొక్క బ్రావియా 2 Mark S25M2. బ్రావియా 2 Mark 2 లో వేరే మోడల్స్ కూడా అయితే ఉన్నాయి. ఆ మోడల్స్ కి ఈ మోడల్స్ కి ఏంటి తేడా అంటే, ఆ మోడల్స్ కి ఈ మోడల్ కి ఏంటంటే దీనిలో XR అనేది అంటే మోషన్ XR అనేది 200 ఉంటుంది. రిచ్ కలర్ ఎన్హాన్స్మెంట్ అనేది కూడా ఇస్తున్నారు అనమాట. అందుకనే వాటితో పోలిస్తే దీంట్లో ఇంకొంచెం బెటర్ పిక్చర్ ఆప్టిమేషన్ లెవెల్ అనేది పెరుగుతుంది అనమాట. సో డిస్క్రిప్షన్ లో అమెజాన్ వి, ఫ్లిప్కార్ట్ రెండు లింక్స్ అయితే ఉంటాయి. సర్వలీ చెక్ చేసి ఒకసారి అయితే కొనండి. ఇది 3 years బ్రాండ్ వారంటీ, అందుకనే నేను చెప్తున్నాను. అండ్ ఇదే మోడల్ లో మనకు ఇంకా 55 inches టీవీ కూడా అయితే ఉందన్నమాట. ఈ 55 inches టీవీ కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే వస్తుంది. ఇది కూడా మనకు 3 years వారంటీ అయితే ఉంది. ఇప్పుడు దీని ప్రైస్ అనేది 62,990 రూపాయలకి అయితే వస్తుంది. అంటే SBI క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే 6,250 రూపాయలు తగ్గుతుంది. EMI ట్రాన్సాక్షన్ లో 56,740 రూపాయలకి అయితే వస్తుంది. సో ఇది కూడా సూపర్ ఆప్షన్. కంపల్సరీ టీవీ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇంకా దీంట్లోనే 65 inches టీవీ అయితే ఉంది. ఆ టీవీ మీద కూడా మనకు 3 years బ్రాండ్ వారంటీ అయితే ఇస్తున్నారు. దీని ప్రైస్ ఆల్ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసిన తర్వాత 77,740 రూపాయలకి వస్తుంది. 83,990 ఉన్నది, 77,740 అయితే వస్తుంది. సో అలాగే 75 inches టీవీ కూడా అయితే ఉంది ఇదే మోడల్లో. ఇది 1,20,999 అయితే ఉంది. అండ్ దీని క్రెడిట్ కార్డు వచ్చేసరికి 15,250 రూపాయలు అయితే ఇస్తున్నారు SBI క్రెడిట్ కార్డు ద్వారా. మీకు 1,05,740 రూపాయలకి అయితే వస్తుంది. సో ఇవన్నీ మనకు ఈ యొక్క బ్రాండ్ ఏదైతే S25
M2 ఈ మోడల్స్ అయితే ఉన్నాయో ఈ మోడల్స్ మీద మీకు 43 ఇంచెస్ చూసినా 50 ఇంచ్ 55 ఇంచెస్ చూసినా 65 ఇంచెస్ చూసినా 75 ఇంచెస్ చూసినా కూడా అన్నిటి మీద 3 ఇయర్స్ బ్రాండ్ వారంటీ అయితే వస్తుంది. సో లూట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఫ్లిప్కార్ట్ అమెజాన్ రెండు అయితే ఉంది, ఒకసారి చెక్ చేసి బై అయితే చేయండి. అలాగే మరొకటి Bravia 2 BM2 మోడల్ అయితే ఉంది, S25 BM2 అని అయితే ఉంటుంది. ఇది 2 ఇయర్స్ బ్రాండ్ వారంటీ అయితే ఉందన్నమాట. ఈ యొక్క మోడల్ లో 75 ఇంచెస్ టీవీ ఖచ్చితంగా అయితే ఉంటుంది. 75 ఇంచెస్ టీవీ ప్రైస్ అనేది 1,07,990 రూపాయలు అయితే ఉంది. మన క్రెడిట్ కార్డు కానీ యూజ్ చేసామనుకుంటే 11,250 రూపాయలు తగ్గిన తర్వాత 96,740 రూపాయలకి అయితే వస్తుంది. అలాగే ఈ యొక్క మోడల్ లోనే 43 ఇంచెస్ టీవీ కూడా అయితే ఉంది. ఇది కూడా 2 ఇయర్స్ వారంటీ, బట్ ఇప్పుడు ప్రస్తుతానికి కరెంట్లీ అన్వైలబుల్ అయితే ఉంది, కంపల్సరీ అయితే వస్తుంది. ఈ టీవీని కూడా మీరు బై అయితే చేయొచ్చు, డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంది. అండ్ అలాగే ఇంకా మనకు 65 ఇంచెస్ 55 ఇంచెస్ సైజ్ కూడా అవైలబుల్ గా అయితే ఉంటాయి. ఆ వాటి మీద కూడా మనకు 2 ఇయర్స్ వారంటీ అయితే అవైలబుల్ గా అయితే ఉంది. ఇప్పుడు ప్రైస్ చెక్ చేస్తే 65 ఇంచెస్ ది 77,990 ఉంటాయి. మీకు SBI క్రెడిట్ కార్డ్ ద్వారా 8,250 రూపాయలు తగ్గుతుంది అనమాట, హ్యూజ్ గా తగ్గుతుంది. 69,740 రూపాయలకి అయితే వస్తుంది. అదే 55 ఇంచెస్ టీవీ మీద చూస్తే మాత్రం 55,990 రూపాయలు అయితే ఉంది. ఇంకా వచ్చేసి SBI క్రెడిట్ కార్డ్ ద్వారా డైరెక్ట్ 6,000 ఆఫర్ అయితే ఇస్తున్నారు ఈఎంఐ ట్రాన్సాక్షన్ లో, మీకు 49,990 రూపాయలకి అయితే వస్తుంది. ఇంకా సోనీ Bravia S25 BM2 మోడల్ మీద 2 ఇయర్స్ వారంటీ అయితే ఉంది. ఇప్పుడు ఏవైతే BM2 అండ్ S25 M2 అనేది ఉంది కదా మోడల్స్ లో మనకు డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు. మీకు డాల్బీ విజన్ సపోర్ట్ కావాలి, 2 ఇయర్స్ బ్రాండ్ వారంటీ కావాలి సోనీ నుంచి అంటే Bravia 3 అయితే మోడల్ అయితే ఉంది, 30B అనే మోడల్. ఈ మోడల్ లో మనకు 55 ఇంచెస్ టీవీ అవైలబుల్ గా అయితే ఉంటుంది. 67,990 రూపాయలు అయితే ఉంది. మీకు SBI క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే 6,250 రూపాయలు ఈఎంఐ ట్రాన్సాక్షన్ అయితే అవుతుంది, 61,740 రూపాయలకే వస్తుంది. సో ఇది కూడా చెక్ చేయండి. Bravia 3 మోడల్ లో కూడా 55 ఇంచెస్ మీద 2 ఇయర్స్ వారంటీ అయితే ఉంది. మనకి 65 ఇంచెస్ టీవీ కూడా అవైలబుల్ గా అయితే ఉంది అనమాట. 75 ఇంచెస్ టీవీ కూడా అవైలబుల్ గా అయితే ఉంది. 65 ఇంచెస్ టీవీ ప్రైస్ సరికి 87,990 రూపాయలు ఉంటాయి. 6,000 రూపాయలు SBI క్రెడిట్ కార్డు మీద ఆఫర్ ఇస్తున్నారు, ఫుల్ పేమెంట్ 91,990 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. 65 ఇంచెస్ Bravia 3 డాల్బీ విజన్ అయితే మీకు ఎక్స్ట్రా ఫీచర్ అయితే ఉంటుంది దీంట్లో. ఇంకా Bravia Core అనే ఆ యాప్ అయితే ఉంటుంది కదా, ఆ యొక్క యాప్ కూడా దీంట్లో ఎక్స్ట్రా అయితే ఉంటుంది. ఇంకా 75 ఇంచెస్ సైజ్ కూడా అవైలబుల్ గా అయితే ఉందన్నమాట. 1,24,990 రూపాయలు అయితే ఉంది. అప్పుడు SBI క్రెడిట్ కార్డు ద్వారా 11,250 రూపాయలు తగ్గుతుంది, 1,13,740 రూపాయలకి అయితే వస్తుంది. సో ఈ యొక్క Bravia 3 మోడల్స్ మీద మాత్రం మీకు 2 ఇయర్స్ వారంటీ అయితే ఉంది. యాక్చువల్ గా ఇది ఫస్ట్ రోజు వచ్చేసరికి చూస్తే 3 ఇయర్స్ వారంటీ అయితే ఉంది, బట్ రాను తగ్గించారు. ఇది కూడా లిమిటెడ్ పీరియడే, మరి ఎప్పటి వరకు ఉంటుందో ఎప్పుడు 1 ఇయర్ చేస్తారో మనకైతే తెలియదు. ఈ వీడియో చేసిన తర్వాత కూడా చేయొచ్చు, చెప్పలేమన్నమాట. అందుకనే మీరు బుక్ చేయాలనుకుంటే మీరైతే వెంటనే బుక్ అయితే చేయండి, అది అన్నమాట. ఇంకోటి Bravia 5 అనే మోడల్ మీద కూడా మనకు 3 ఇయర్స్ వారంటీ అయితే ఇస్తున్నారు. ఇది కూడా ఎక్సలెంట్. 55 ఇంచెస్ అయితే ఉంటుంది, 65 ఇంచెస్ అయితే ఉంటుంది. అది ఒకసారి చెక్ చేయండి. నేను ఓన్లీ 55 ఇంచెస్ టీవీ మాత్రమే నేను 55 అండ్ 65 చెప్తాను. చెప్పిన తర్వాత మీకైతే అర్థమైపోతుంది. మిగతా ఏవైతే సైజెస్ ఉన్నాయో అవన్నీ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరైతే చెక్ చేయండి. Bravia 5 మినీ ఎల్ఈ లో 55 ఇంచెస్ టీవీ ప్రైస్ 1,22,990 రూపాయలు అయితే ఉంటాయి. మీకు క్రెడిట్ కార్డు కానీ అవన్నీ కానీ యూజ్ చేసినట్లయితే 1,12,990 రూపాయలకి అయితే వస్తుంది. అలాగే 65 ఇంచెస్ టీవీ ప్రైస్ కూడా 1,56,990 ఉంటాయి. మీకు క్రెడిట్ కార్డు కానీ యూజ్ చేసినట్లయితే SBIది 10,240 రూపీస్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ తగ్గి 1,46,740 రూపాయలకి అయితే వస్తుంది. సో ఇది కూడా మీరైతే గ్రాప్ చేయొచ్చు. ఇంకోటి Bravia 7 అనే ఆప్షన్ కూడా అయితే ఉంటుంది. ఇది కూడా మనకు 3 ఇయర్స్ వారంటీ అయితే ఇస్తున్నారు. దీంట్లో కూడా మనకు 55 ఇంచెస్ టీవీ కూడా ఉంది అనమాట. ఈ యొక్క 55 ఇంచెస్ టీవీ ప్రైస్ వచ్చరికి 1,49,990 రూపాయలు అయితే ఉంది. SBI క్రెడిట్ కార్డు ద్వారా మాత్రం మీరు 11,250 రూపాయలు ప్రైస్ అయితే డ్రాప్ అయితే అవుతుంది. 1,38,740 రూపాయలకి అయితే ఈ యొక్క Bravia 7 నుంచి 55 ఇంచెస్ అయితే వస్తుంది. దీంట్లో కూడా మనకు 65, 75 ఇంచెస్ సైజ్ కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి. ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకోటి లాస్ట్ ఇయర్ మోడల్ అయిన Bravia 2 అయితే ఉంది కదా, ఆ Bravia 2 మీద 55 ఇంచెస్ టీవీ 41,490 అయితే వస్తుంది. మీరు క్రెడిట్ కార్డు కానీ యూజ్ చేశారంటే 46,490 రూపాయలకి అయితే వస్తుంది. ఈ యొక్క టీవీ కూడా మీకు 65 ఇంచెస్ టీవీ అయితే ఉంది, కానీ ప్రస్తుతానికి ఇప్పుడు కరెంట్లీ అన్వైలబుల్ అయితే ఉందన్నమాట. Sony S25 M2, Sony S25 BM2 అండ్ అలాగే Bravia 2 అండ్ Bravia 3 అండ్ Bravia 5 అండ్ 7 మీద మనకి ఈ విధమైన 3 ఇయర్స్ వారంటీ 2 ఇయర్స్ వారంటీ అయితే ఇస్తున్నారు. సో మీ బడ్జెట్ కు తగ్గట్టు మీరు అయితే తీసుకోండి. అలాగే మనకు మంచిగా ప్రైస్ అయితే డ్రాప్ అయితే అయ్యాయి సోనీ మీద. సోనీ అంటే మీకు తెలిసిందే, మంచి పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ అండ్ సర్వీస్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. సో వారంటీ అనేది కూడా ముఖ్యం, మిగులు కంపల్సరీ మీరు పర్చేస్ అయితే చేయండి. మరి నెక్స్ట్ వీడియో కలుస్తా. ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో కలుస్తా. థ్యాంక్ యూ, బాయ్. మరి ఇక్కడ కనబడుతున్న నెంబర్కి పింక్ చేయండి మీకు సలహాలు సూచనలు కావాలి అన్నా కూడా.